హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రైస్ కుక్కర్లో వడ ఎలా చేయబోతున్నాను చూపిస్తున్నాను చూడండి మీకోసం. సడన్గా మన దగ్గర గ్యాస్ అయిపోతే పిల్లలకి టిఫిన్లో కష్టమవుతుంది కాబట్టి స్కూల్ పోయేటప్పుడు సడన్గా అయిపోయినందుకు మనం రైస్ కుక్కర్ ఎందుకు అన్నం ఉత్తి అన్నం వండుకోవద్దు. దాంట్లో అన్నం వండొచ్చు, పప్పు వేయచ్చు, కూర వేయచ్చు, చారు చేయొచ్చు. మనం టిఫిన్ గిట్ట రెడీ చేసుకోవచ్చు రైస్ కుక్కర్లో. చూడండి, మనం ఫస్ట్ ఆయిల్ క్యాప్ పెట్టుకొని ఆయిల్ హీట్ పెట్టుకోవాలి. వేడెక్కిన తర్వాత మనం ప్లగ్ తీసి మనం వడలు వేసుకోవాలి. చూడండి, ఆ వడలు సడన్గా సగం అయిపోయినాయి కాబట్టి ప్లాస్టిక్ చెంచానే పెట్టండి, స్టూల్ మాత్రం అస్సలు పెట్టద్దు. ఇంకొకటి ప్లగ్ తీసి మాత్రమే వడలు వేసుకోవాలి. ప్లగ్ పెట్టి మాత్రం వడలు వేసుకుంటే షార్ట్ వస్తుంది కాబట్టి ప్లగ్ తీసి పెట్టుకోవాలి. చూడండి, మన వడలు అన్నట్టు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి. చెంచా గిట్ట స్టూల్ అస్సలు పెట్టద్దు, ప్లాస్టిక్దే పెట్టాలి. ఏదైనా ప్లాస్టిక్దే పెట్టచ్చు, కట్టెదైనా పెట్టచ్చు, ప్లాస్టిక్దే పెట్టచ్చు, కాకపోతే స్టూల్ మాత్రం పెట్టద్దు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన గంట సింబల్ నొక్కండి. మీరు లైక్ చేస్తే నా వీడియో చాలా మందికి క్లిక్ అయితే